మనం ఏదైనా సరే అంటే ఎవడి ట్రాప్‌కో లొంగిపోయి లేకపోతే ఎవడో ఏదో అనుకుంటాడని ఫీల్ కాకుండా నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే బావుంటదన్నదే నా ఉద్దేశ్యం. మూర్తి అప్పట్లో వెంకటకృష్ణకో ఎవరికో కొంతమందికి ఈ నోటీసులు ఇచ్చినప్పుడు ఆళ్ళ పత్రికల వార్త గురించి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు సీఐడీ విచారణకు రావాలన్నప్పుడు తప్పు అదని చెప్పా. నువ్వు పేపర్‌లో ఏదన్నా వార్తొచ్చినా లేదా టీవీలో డిబేటొచ్చినా నీకు వ్యతిరేకంగా ఓ తప్పుడు ప్రచారం జరుగుతుందంటే ఖండించే అధికారం నీకుంటది. ఎక్కడైతే నువ్వు మాట్లాడారో అక్కడే ఖండించండి అని చెప్పి అడిగే అధికారం ఉంటది. వాళ్ళంత ఖండించినా గూడా ఏం లెక్కలోకి రాదు. బట్ ఓ ప్రయత్నం నీ చేతిలో అవకాశం ఉంది. లేదా పత్రికలో ప్రకటన ద్వారా అది ఖండించొచ్చు. అంతే తప్పించి ఆ జర్నలిస్టులని, ఆ యాజమాన్యాలను ఏం చేయలేక జర్నలిస్టులు వేధించడం తప్పు అని ప్రస్తావించారు. అట్లాగే అంకబాబు గారు అప్పట్లో ఆయన ఏదో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారని ఆయన్ని పిలిచి విచారించినప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తప్పని చెప్పారు. ఎందుకంటే జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులకి ఈ న్యూస్ ఇన్స్టింక్ట్ పోలా. ఇప్పుడు కొత్తగా వస్తున్న జర్నలిస్టులకి ఏం పాపం వాళ్ళకి ఆ టార్గెట్లు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ టార్గెట్, డబ్బులు ఎంత సంపాదించుకురమ్మని టార్గెట్, ఇట్లాంటి టార్గెట్లు నాయకులతో భేటీల టార్గెట్లు ఇట్లాంటివి ఇచ్చుకొచ్చేటప్పటికి పాపం ఆ పనిలో పడిపోతున్నారు. కానీ జర్నలిజం అనే కసితో పనిచేసేటటువంటి టీములు కరువు అయ్యారు. పాత తరం అయినటువంటి ఒకప్పుడు అంకబాబు గారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఆయన దగ్గరకు వచ్చి గంటలు గంటలు వెయిట్ చేసినటువంటి రోజులు కూడా తెలుసు నాకు. అందుకని అలాంటి సీనియర్ని పట్టుకుని అట్లాగా వేధించడం కరెక్ట్ కాదని ఆ రోజున ప్రస్తావించి అట్లాగే మొన్న టీవీ5 మూర్తి విషయం ఇప్పుడు నేను సిటీ కేబుల్లో పనిచేసిన రోజులు తను ఈటీవీలో ఉన్నా, తర్వాత నేను తేజ టీవీలో చేసినప్పుడు నేను టీవీ9లో చేసినప్పుడు తను ఈటీవీలో ఉన్నారు. అట్లాగా మేము అతను తెలుసు, అతనిలో బ్యాడ్ ఇన్స్టింక్ట్ ఉండదు. సరే అతను బాబు గారికి ఫేవర్గా ఉంటాడన్నటువంటి ఫీలింగ్తో మనం అతన్ని ద్వేషించేటటువంటి వాళ్ళు అతన్ని టార్గెట్ చేయడం అనేటటువంటిది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. సైద్ధాంతికంగా లేదా న్యూస్ పరమైనటువంటి దాంట్లో విమర్శించడంలో తప్పు పట్టాను నేను. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తప్పు అన్నటువంటి పాయింట్ ప్రస్తావించాను నేను. అట్లాగే ఇప్పుడు పూడి శ్రీహరి ఎవరైతే జగన్ గారికి పిఆర్ఓగా ఎంతమంది చేస్తున్నారు, ఆయన ఇప్పుడు అందులో ఏదైతే సెక్రటరీ పొజిషన్ ఏదో ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా యాక్టివిటీస్ చూసుకుంటుంటే ఇప్పుడు తనకి నిన్న వెళ్ళి నోటీసులు ఇవ్వటం ఏమని మొన్న కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ఇన్సిడెంట్ గురించి మీరే చెప్పారట. నేను విన్నదైతే కనుక వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని అడిగినప్పుడు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ అంటే అతిగా దూషించేవి కానీ ద్వేషించేవి కానీ పోస్టులు చేయొద్దంటారండి. ఖచ్చితంగా ఆయన అంటే తనేంటి సాక్షి రిపోర్టర్, సాక్షి నుంచి వచ్చిన అంతకుముందు కూడా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి ఆయన, సుదీర్ఘకాలం నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తను పొరపాటు కూడా అట్లాంటి దాన్ని అంగీకరించడు. మనం ఏదైనా సరే అవతల ప్రభుత్వం మనల్ని టార్గెట్ చేసినప్పుడు ప్రజలకి అర్థమయ్యే భాషలో అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పోస్టులు పెట్టండి, కానీ బూతులు తిట్టద్దు, దుర్భాషలాడద్దు, తద్వారా మనం చెప్పాలనుకున్నది పక్కకి వెళ్ళిపోతుందని చెప్పేటటువంటి క్యారెక్టర్ అతనికి నోటీసులు ఇచ్చి వేధించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్.